ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ వ్రతం జరగకూడదని నిన్న కొందరు బాగా అడ్డుపడ్డారు. ఏవైనా చేయగలిగారా? మంచి పనుల్ని ఎవరూ ఆపలేరు. ఎలా జరిగిందేంటి పంతులు గారు? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. మమ్మల్ని చెప్పమంటారా? నాలుగు రోజుల్లో మరో అమ్మాయితో పెళ్లి పెట్టుకుని అవనితో వ్రతం చేయించడం వల్లే ఇలా జరిగింది. అంతే కదా మరి. అయినా ఆచార సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన మీ ఇంట్లో ఇలాంటి అడ్డదిడ్డమైన వ్యవహారాలేంటి వేదవతి గారు? అవని చిన్న కోడలుగా ఉండగా శ్రీకరికి మరో పెళ్లి చేయాలన్న ఆలోచన మీకెందుకొచ్చింది? అవనితో మీకేదైనా సమస్య? నా చెల్లెలతో ఏం సమస్య ఉంటుంది? సమస్య అంతా ఈ అలక్ష్యతోనే. శ్రీకర్ మీద మోజుపడి అమ్మవారి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని అవనికి అన్యాయం చేయాలని చూస్తుంది. ఆ అన్యాయం జరుగుతుంది అలేఖ్యకి. అలేఖ్యకి మాటిచ్చి అవనితో పూజ చేయించడం వల్లే ఇలా జరిగింది. కరెక్టే నిహారిక. అలేఖ్య వల్ల అమ్మవారు ఇంట్లోకొచ్చింది, అవని వల్ల కాదు. అలాంటప్పుడు శ్రీకర్ పక్కనే అవని ఎందుకుండాలి అని అమ్మవారికి కోపం వచ్చింది. అందుకే ఇలా జరిగింది. బాగా చెప్పావు లావణ్య. ఇలాంటి వ్రతానికి అమ్మలాంటి భక్తురాలు అనుమతివ్వడం ఆ అమ్మవారి సహనాన్ని పరీక్షించడం అయింది. ఇలాంటివేవో జరుగుతాయని నేను నిన్న వద్దు అని మొత్తుకున్నాను. నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా తమ్ముడు? నీ జంట కలిసి ఉండడం చాలా కష్టమని అనిపించడం లేదు? పెద్దల్ని మోసం చేసి దొంగ పెళ్లిళ్ళు చేసుకుంటే కొన్ని రోజులు నిలబడతాయి, ఏదో రోజున ఇలాగే జరుగుతాయి. నువ్వేమన్నా అమ్మా నాన్నలు ఆశపడినట్టు చేసుకున్నావా అన్నయ్య? రేయ్, మాది లవ్ మ్యారేజ్ కానీ మీలా రహస్య పెళ్లి కాదురా. ఇప్పుడు గతం తలుచుకోవడం ఎందుకు? వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి. ఇందులో ఏదో మోసం ఉంది. ఏం మోసం ఉంది? కళ్ల ముందంతా కనిపిస్తోంది కదా. అసలు ఈ వ్రతంని బలవంతంగా చేపించిందే నువ్వు. నీ వల్లే ఇదంతా జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.